శ్రీకాకుళం నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటోంది అని, ఆలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలు అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని విశాఖ ఏ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న ఆలయం వద్ద ఆయన శనివారం కాలనీ వాసులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గొండు శంకర్ ఘనంగా శ్రీకాకుళం పట్టణంలో పిఎన్ కాలనీ వద్ద గల వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో పొన్నడ శ్యామలరావు, టీడీపీ నాయకులు పాండ్రంగి శంకర్, అందవరపు సంతోష్, అందవరపు ప్రసాద్, దంతలూరి రమేష్ బాబు, నల్లాన మధుబాబు, డి సంతోష్, సీపాన రమ తదితరులు పాల్గొన్నారు. మరియు 1987 ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టము 3787 యొక్క చట్ట సవరణ 33/2007 పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసా వహింపగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు, ఈ కాలనీ వాసులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. మీరందరూ ఆ రోజు అడిగినప్పుడు ఇది కార్యరూపం దాల్చడానికి ఇంకా టైం పడుతుంది అనుకున్నాం. కానీ యుద్ధ ప్రాతిపదికన మీరు ఈ టెంపుల్ని ఒక షేప్లోకి తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఫినిషింగ్ టచ్కి వచ్చింది. సో మీరందరూ ఎంత యూనిటీగా ఒక మాట మీద, అలాగే ఎటువంటి ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది లేకుండా ఎంత ఫాస్ట్గా కట్టించారు. చాలా సంతోషం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి ముందుకు వస్తే ఇంకా ప్రోత్సహించడానికి మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. సో తప్పకుండా డ్రైనేజ్ ఏదో ఇమీడియట్గా చేయమన్నారు, అది మేము ఇమీడియట్గా టేకప్ చేసి ఆ డ్రైనేజ్ వరకు బాగు చేసి మీకు ఇచ్చేస్తాం. సో ఈ టెంపుల్ వీలైనంత తొందరగా ఓపెనింగ్ చేసుకొని ఇక్కడ ప్రజలందరికీ పూజలు చేసుకునే విధంగా అందుబాటులో తీసుకొస్తారని నేను విశ్వాసం నాకు పూర్తిగా ఉంది. సో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినటువంటి కమిటీ సభ్యులకు, ఈ కాలనీ వాసులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ, నాకు కూడా ఇందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లేదు అయినప్పటికీ కూడా ఎంతో ఇది ప్రముఖ దేవాలయంగా వారి నారాయణ దాస్ గారి కుటుంబం ఎంత డెవలప్మెంట్ చేసింది. అయినప్పటికీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రూల్స్ ప్రకారం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత 5 సంవత్సరాలుగా చాలా ఆలయాల పరిస్థితి అధ్వాన పరిస్థితిలో మన సంస్కృతి సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని మళ్ళీ పరిరక్షించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఒక జీవో విడుదల చేసి కొన్ని నియమ నిబంధనలు పెట్టి ప్రతి ఆలయంలో ఒక బ్రాహ్మణుడు ఉండాలి, ప్రధాన అర్చకుడు ఉండాలి, అలాగే వంశ పారంపర్య ధర్మకర్తని మళ్ళీ ట్రస్టీగా ఆయన్నే ఉంచుతూ, అలాగే ఒక ఎస్సీ షెడ్యూల్ కులాల నుండి అలాగే మహిళలు 50% ఉండమని, నాయి బ్రాహ్మణుని పెట్టమని, అలాగే బీసీలని పెట్టమని అలా ఒక నిబంధనలు ఇచ్చింది. దానికి అనుగుణంగా ఈరోజు ఈ కమిటీని ఏర్పాటు చేయడం అయింది. దీనివల్ల అణగారిన వర్గాలకు కూడా ఈ స్వామివారి సేవ చేసే అవకాశం దక్కింది. అయితే మీ అందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, మీకు ఇది ఇలాంటి పుణ్యక్షేత్రంలో అయినటువంటి దేవాలయంలో మీకు సేవ చేసే అవకాశం దక్కడం నిజంగా స్వామివారి కృపా కటాక్షం వల్ల. దాన్ని మీరు సేవ కూడా 61 నుండి ధర్మకర్తలుగా వారి కుటుంబం వస్తుంది. వారికి మీరు సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఆలయ అభివృద్ధికి ఇంకా మరింత అభివృద్ధి చెందే విధంగా, మరింత పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా వారి కుటుంబానికి, ప్రధాన అర్చకులు గారికి, అలాగే ట్రస్టీ వంశపారంపర్య ట్రస్టీ అయినటువంటి గిరిరాజు గారికి మీరు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ స్వామివారి సేవకులుగా మీరందరూ ఇక్కడ మెలగాలని, ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఇనుమడింపు చేసే విధంగా మీరందరూ నడుచుకోవాలి.
చేసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందాలి. దీనికి ప్రభుత్వం తరపు నుండి కానీ అలాగే ఇక్కడ ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నా తరపు నుండి కానీ మీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ దేవాలయంలో నేను కూడా చిన్నప్పటి నుండి వచ్చాను. ఎందుకంటే శ్రీకాకుళం పట్టణంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం అంటే ఇక్కడ ఇది ఒక కలియుగ వైకుంఠం లాగా నారాయణ తిరుమల పేరు పెట్టి దీనికి ఎంత వైభవం తీసుకొచ్చిన మీ సోదరులిద్దరూ కూడా నేను మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యేగా నేను అలాగే ప్రభుత్వం యొక్క పూర్తి సహాయ సహకారాలు మీ సోదరులందరూ కూడా ఇప్పుడు ఉంటాయని నేను తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి భగవంతుడికి మీకు అందరం కూడా ఎండోమెంట్ సభ్యులు గారు అందరం కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రారంభించుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.